సో ఈరోజు మనకి చాలా గ్రాండ్ స్పోర్ట్స్ అండి. మనకి ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఆల్రెడీ మనకు తెలుసు. మన ఐటెం ప్రీమియర్ లీగ్ ఎక్సలెంట్ వ్యూస్ వస్తున్నాయి మనకి. మన యాజ్ పర్ అనాలిసిస్ స్టాటిస్టిక్స్ ప్రకారం లైవ్ నేను 25K అంత బాగుంది గ్రాండ్గా. మరి ఎవరు చూస్తుందో తెలియట్లేదు కానీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈరోజు ఫైనల్ మెకానికల్ వర్సెస్ ట్రిపుల్ అండి. సో అలాగే మెకానికల్ హెచ్ఓడి గారు ఉన్నారు, అలాగే ట్రిపుల్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి గారు ఉన్నారు, ఆయన లీవ్ పెద్ద ఆయన. అలాగే మన ఇద్దరు పీడీలు, అలాగే మన శాక్ కోఆర్డినేటర్ కన్వీనర్ మొత్తం A to Z ఆయనే సంతోష్ గారు, అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ క్రికెట్ క్యాప్టెన్ అండ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ క్యాప్టెన్. ఒకసారి మనం ఒక స్పీడ్గా ఒక లుక్ వేసేద్దాం. యాక్చువల్లీ సార్, మీరు ప్రజెంట్ మీ పిల్లలకి ఏమి ఇస్తారు ఈ ఫైనల్గా? ఎందుకంటే ఒక ప్రెస్టేజియస్ లెవెల్కి వచ్చారు, ఒక ఫైనల్కి ఒక కామెంట్ చెప్పండి మీరు. మెకానికల్ పిల్లలనే కాదు, అందరూ మన పిల్లలే. రైట్, దే హ్యావ్ ప్లేడ్ వెల్ అండ్ రీచ్డ్ దిస్ పొజిషన్. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్టెప్. ఎవరు గెలిచినా ఇట్ ఈస్ ఫర్ ద కాలేజ్ ఓన్లీ. రైట్, బట్ యాజ్ మెకానికల్ హెచ్ఓడి ఐ విష్ మై స్టూడెంట్స్ టు విన్. రైట్ సార్, థ్యాంక్ యూ. అలాగే మన ట్రిపుల్ నుంచి ఈయన మన్మధ్ కుమార్ గారు. సార్ చెప్పండి. I wish both the teams all the best and good luck. Thank you. అలాగే మన శాక్, ఎందుకంటే స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తున్నారు. సార్ చెప్పండి సురేష్ గారు, మీరు పిల్లలకి ఈ టైంలో మీరేమి సిగ్నల్స్ ఇస్తారు? From the student fraternity, if win or lose, take this as a sportive and wish you all the best to the both teams. నెక్స్ట్ అలాగే మన ఈ ఇంతవరకు రానందుకు కారణం ఏంటంటే మన పీడీలు, ఇద్దరు పీడీలు కూడా. ఒకసారి మన చిన్న పీడీ గారు, సార్ మీ సందేశం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మరి టోర్నమెంట్ అనేది గత 10 days నుంచి చాలా హ్యాపీగా జరిగింది. దట్ ఈస్ బోత్ టీమ్స్ ఇది ఫైనల్ వచ్చేటప్పటికి ఎవరు బ్రాంచ్ వాళ్ళే విన్ అవ్వాలంటారు. బోత్ టీమ్స్ ఇది హార్డ్ వర్క్, డైలీ ప్రాక్టీస్ మ్యాక్స్ పర్ఫెక్ట్. ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళే దట్ ఈస్ ది విన్నర్స్. రైట్. ఓకే, బోత్ టీమ్స్ ఆల్ ది బెస్ట్. రైట్ సార్. అలాగే మన పెద్దపీడి గారు చెప్పండి సార్, మీ కామెంట్స్ చెప్పండి. Both teams all the best. రైట్, ఒక్క నిమిషం. నెక్స్ట్ అలాగే ప్రజెంట్ ఒక్క నిమిషం అండి. ప్రజెంట్ క్యాప్టెన్స్, ఎందుకంటే వీళ్ళు యాక్చువల్ గ్రౌండ్లో మనం అంతా కూడా బయట ఉంటాం, నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్స్ కానీ వాళ్ళకి హెచ్ఓడి, బట్ ప్లేయింగ్ క్యాప్టెన్ ప్లేయర్స్ కాబట్టి ఒకసారి మెకానికల్ మీరు ఏ విధంగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రజెంట్ మన దగ్గర ఏమో ట్రిపుల్ డిపార్ట్మెంట్ క్యాప్టెన్, మెకానికల్ క్యాప్టెన్. ఫస్ట్ మీ పేరు చెప్పండి, తర్వాత మీ స్ట్రాటజీ చెప్పండి. సార్ మై నేమ్ ఈజ్ హరీష్, ఐఎమ్ మెకానికల్ 4th year. మా స్ట్రాటజీ అంటే ఏం లేదు సార్, మా 100% ఎఫెక్ట్ అనేది గ్రౌండ్లో చూపిస్తాం. రిజల్ట్ అనేది విన్నర్ లూజ్ ఇస్ ద గేమ్ ఆఫ్ ద పార్ట్ సార్. అంటే మనం ఈరోజు విన్ అవుతాం, రేపు ఓడిపోతాం, అది అసలు విషయం కాదు. మన ఎఫెక్ట్ అనేది 100% పెడితే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వెల్ రిజల్ట్ వస్తుంది. దిస్ ఇస్ మై టీమ్ స్ట్రాటజీ. ఆల్ ద బెస్ట్. అలాగే మన ట్రిపుల్ నేమ్ చెప్పమ్మా. తేజస్ సార్. తేజస్ సార్, అంటే మేము కష్టపడి 3 మ్యాచ్లు గెలిచాం. ఇది కూడా దానికంటే ఎక్కువగా కష్టపడి ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని కోరుకుంటున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకేమైనా మీ ప్లేయర్లు ఎవరైనా చెప్తారా? ఎవరైనా సరే మీ ఏదైనా కొంచెం ఇంపార్టెంట్గా, ఒక హైలైటెడ్గా, సిగ్నిఫికెంట్గా. రైట్. సో అలాగే క్యాప్టెన్స్ ఇద్దరు షేక్ హ్యాండ్స్. అమ్మ, మ్యాచ్ గెలిచినా ఓడినా ఏం చిన్న పొరపాటు జరిగినా సరే అడ్జస్ట్ అవ్వాలా. ఫైనల్ డెసిషన్ ఇస్ ఎంపైర్ డెసిషన్. రైట్. సో దీనంతటికీ కారణం మన డైరెక్టర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అందరికి కూడా, అలాగే ప్రోగ్రామ్ కన్వీనరు విజయ్ కుమార్ గారు, అలాగే మన పీడీలు, అలాగే హెచ్ఓడీస్, అందరు హెచ్ఓడీలకి, అందరు డీన్స్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.